ఉద్యోగాల కల్పన, సంక్షేమం, విద్య, నీటిపారుదల రంగాల వంటి కీలక అంశాలకు ఆమోదం తెలపడమే అజెండాగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. గోదావరి పుష్కరాల కోసం భద్రతా ఏర్పాట్లకు 50 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు ఆమోదం లభించింది. పరిశ్రమలు, విద్య, మౌలిక సదుపాయాలకు ఊతమిస్తూ వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, ఏపీ మార్కెఫెడ్కు 300 కోట్ల రూపాయల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. ఉద్యోగాల కల్పన, సంక్షేమం, విద్య, నీటిపారుదల రంగాల వంటి కీలక అంశాలకు ఆమోదం తెలపడమే అజెండాగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండో దశలో 3168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చర్చించింది. దీనిపై మరింత అధ్యయనం తర్వాత ఉద్యోగాల భర్తీపై మంత్రివర్గ ఉపసంఘం తదుపరి భేటీలో చర్చకు సీఎం నిర్ణయించారు. నేతన్న భరోసా కింద 50 ఏళ్లలోపు బీపీఎల్ చేనేత కుటుంబాలకు ఏటా 25,000 ఆర్థిక సాయం ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయంలో సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. భుజానికి శస్త్రచికిత్స కారణంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. దాదాపు 25కు పైగా అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జాబ్ క్యాలెండర్ 2026-27లో భాగంగా రెండో దశ కింద 3168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తదుపరి భేటీలో చర్చకు సీఎం నిర్ణయించారు. బాపట్ల జిల్లా వేదుపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గోదావరి పుష్కరాల కోసం భద్రతా ఏర్పాట్లకు 50 కోట్లు మంజూరు చేసింది. అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు ఆమోదం లభించింది. పరిశ్రమలు, విద్య, మౌలిక సదుపాయాలకు ఊతమిస్తూ వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, ఏపీ మార్కెఫెడ్కు 300 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ, చలపతి యూనివర్సిటీలను ప్రైవేటు యూనివర్సిటీల జాబితాలో చేర్చే ఆర్డినెన్స్ కు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీటిపారుదల రంగంలో నేరడి బ్యారేజీ నిర్మాణానికి 641 కోట్ల పరిపాలన అనుమతి, హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 పనుల వ్యయాన్ని 312 కోట్లకు పెంచే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. విశాఖలో ఏఐజీ సంస్థ ఆధ్వర్యంలో నర్సింగ్, అలైడ్ హెల్త్ సైన్సెస్ కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణానికి మంత్రివర్గ కమిటీ భూ కేటాయింపులు జరిపారు. నంద్యాల జిల్లాలో ఏఎం గ్రీన్ సంస్థ ఆధ్వర్యంలో 700 మెగావాట్ల సోలార్, 300 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల స్థాపనకు 2 విడతల్లో భూములు కేటాయించారు. గండికోట పంపుడు స్టోరేజీ ప్రాజెక్టు పరిధిలో అదానీ సంస్థ నిర్మిస్తున్న 1800 మెగావాట్ల భారీ విద్యుత్ ప్రాజెక్టు పనుల కోసం ఎన్ఆర్ఈడీ సిఏపీకి భూములు కేటాయించారు. కుప్పంలో శ్రేష్ఠ రెన్యూవబుల్స్ ఆధ్వర్యంలో క్రంప్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు నంద్యాలలో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ మినీ హైడల్ ప్రాజెక్టుకు 33 ఏళ్ల లీజుపై భూములిస్తూ క్లియరెన్స్ ఇచ్చారు. పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేలా ఏపీ టూరిజం అథారిటీకి కీలక భూ బదిలీలు జరిగాయి. చిత్తూరు, కాకినాడ నగరాల్లో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్, స్టార్ హోటళ్లు, సరికొత్త టూరిజం ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలను బదిలీ చేస్తూ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయనగరంలో ఎస్ఎస్రీ విరోహ ఇంపెక్స్ సంస్థ ఆధ్వర్యంలో రద్దీస్ రీజనరేటివ్ హబ్ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. పుటపర్తిలో ఎస్ఎస్ఎస్ ఏరోస్పేస్ ప్రాజెక్టు స్థాపన కోసం శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భూములపై ఉన్న 76.13 ఎకరాల నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం 1965కు సవరణ జరిగే వరకు శ్రీకాకుళంలోని ఎల్పీ నెంబర్ 38/82Aలో 333.3 చదరపు గజాల మున్సిపల్ ఖాళీ స్థలంలో ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం శాఖ లీజు ప్రాతిపదికన కొనసాగేందుకు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఈ సంస్థకి, ఎందుకంటే ఇది ఎన్జిఓ పేరున్న ఎన్జిఓ కాబట్టి ఇంత ముందే ఇచ్చారు. కాకపోతే మున్సిపాలిటీకి కేవలం 25 సంవత్సరాలకి లీజ్ ఇచ్చే అధికారం ఉంటుంది కాబట్టి 20 సంవత్సరాలు అయిపోయింది. దీన్ని పొడిగించడానికి ఈరోజు ఈ ప్రతిపాదన ద్వారా చేకూరుతుందని చెప్పేసి మనం చేస్తాం. మరి 2027 జూన్, జూలై నెలల్లో జరగనున్న గోదావరి పుష్కరాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది. కొన్ని కోట్లాది మంది భక్తులు మరి గోదావరి పుణ్యస్నానం చేయటానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పుష్కరాలని సమర్థవంతంగా ప్రజలకి సౌకర్యవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మరి భద్రత మరియు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టేందుకు అయ్యే వ్యయం కోసం 50 కోట్లు మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఈ నిధుల్ని ట్రాఫిక్ నిర్వహణ కోసం కానివ్వండి, వైద్య సదుపాయాల కోసం కానివ్వండి, లేదా కెమెరాస్ కానివ్వండి, గజ ఈతగాలం లోపలికి వెళ్తే ఏదైనా ప్రమాదాలు, అంటే రకరకాల మెరుగైన సేవలు అందించడానికి ఈ నిధులు ఉపయోగించబడతాయి.
ఢిల్లీలో నిరసనలపై సుప్రీంకోర్టు వ్యవహరించిన తీరు రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించిన తీరు సరైనవి కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రైవేటు సంస్థ అయిన జీఎంఆర్ చెందిన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రభుత్వం ఎందుకు ముందుండి ఏర్పాట్లు చేస్తుందని ప్రశ్నించారు. ప్రజల సౌకర్యాలు కల్పించకుండా ప్రజా సంక్షేమం కోత పెడుతూ ప్రైవేటు సంస్థలకు సాయం చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజన సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనుల హక్కులను కాపాడే చిత్తశుద్ధి ఉంటే అత్యంత నైపుణ్యం కలిగిన న్యాయమూర్తులను నియమించాలని, పర్యవేక్షణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా జీవో నెంబర్ 3ని కాపాడి 1/7 రద్దు కాకుండా కాపాడాలని డిమాండ్ చేశారు. వాళ్ళ అతీగతి లేదు. ఒకవైపు మేము ఉద్యోగులు, మా ప్రభుత్వం ఉద్యోగ ప్రభుత్వం అంటారు, ఉద్యోగ ఉపాధ్యాయులకు అనుకూల ప్రభుత్వం అని. అక్కడ 100 మంది టీచర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలోకి వచ్చారు. నిన్న వాళ్ళని ప్రత్యేకంగా మీడియా కూడా ఉంది, అందరూ కలిసి కాపాడారు. లేకపోతే పైనుంచి దూకితే ఏమై ఉండేది పరిస్థితి. అంత డెస్పరేషన్లో వాళ్ళు ఉన్నారు, నిస్పృహలో ఉంటే. అలాంటి సమస్యలు పట్టవు, ఉపాధ్యాయుల సమస్యలు పట్టవు, ఉద్యోగులకు పిఆర్సీ లేదు. ఇదేనా ప్రభుత్వం అనుకూల ప్రభుత్వం అని అంటే? ఇవన్నీ వదిలేసి ఇప్పుడు భోగాపురం చుట్టూ తిరిగి దాని చరిత్రలో నిలపాలా? భోగాపురం విమానాశ్రయానికి ఒక్కొక్కళ్ళ దగ్గర 2,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎక్కిన ఛార్జే, దిగిన ఛార్జే. టికెట్తో సంబంధం లేకుండా 2,000 రూపాయలు. ఎక్కిన ఒకసారి ప్రయాణం ఎక్కి మళ్ళీ విమానాశ్రయం దిగితే ఎక్కేటప్పుడు పన్ను, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు పన్ను. వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ఘోష. అంతేగాని ప్రభుత్వం ఏదో రాజకీయ పార్టీల మీద ముద్రేసి, రాజకీయ పార్టీ నాయకుల మీద తప్పుడు ప్రచారాలు చేసి, ఇదేదో రాజకీయ వ్యవహారం అనే పద్ధతిలో తన బాధ్యత నుండి తప్పించుకునే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ఎప్పటికైనా కానీ ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా చర్చించాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థుల మీద పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తేయాలనేటువంటిది 3వ డిమాండ్. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. గవర్నర్ను కలిసేందుకు లోక్ భవన్ కు వెళుతున్న విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు మార్గం మధ్యలో అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ నిరసనలో భాగంగా ఈ నెల 24న విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చినట్లు విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేశారు. నీట్ పరీక్షా ప్రశ్నాపత్రాలు లీకేజీకి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు కోరారు. ఈ అంశంపై గవర్నమెంట్ను కలిసేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐపి, డిఎస్యు, పీడీఎస్ఓ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్ను కలిసేందుకు లోక్ భవన్కు బయలుదేరారు. వారిని మార్గం మధ్యలో కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డగించారు. ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థి సంఘ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. బారికేడ్లతో మ్యూజియం రోడ్డును మూసివేసిన పోలీసులు వారిని అడ్డగించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు సాయి, పీడీఎస్యు నాయకులు రాజేష్, పీడీఎస్ఓ నాయకురాలు భాను తదితరులు మాట్లాడుతూ ప్రశ్నాపత్రాలు లీకేజీ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ఎన్డీఏ ప్రభుత్వం దాడులు చేయడం దుర్మార్గమన్నారు. అక్రమ అరెస్టులకు పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండించారు. దీనిపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు. విద్యార్థులకు న్యాయం చేయాలని, చేకూరే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమ ఆందోళనలో భాగంగా 24న విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చామన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలందరూ ఈ బంద్కు సహకరించాలని వారు కోరారు. కాగా విద్యార్థులు మ్యూజియం రోడ్డు నుండి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లోక్ భవన్కు తరలి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అప్రమత్తమై బందర్ రోడ్లో సైతం బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని నిలువరించారు. ఫ్రెండ్లీ పోలీసులు కూడా అదే విధంగా విద్యార్థుల మీద నమ్మించి మోసం చేసి దాడి చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం భవిష్యత్తులో రేపు 24వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ని ఈరోజు పిలుపునిస్తా ఉన్నాం. ఈ బంద్లో అందరూ పాల్గొనాలని, ఈ గవర్నర్ గారి అపాయింట్మెంట్ రేపైనా ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ముగించి రేపు బంద్కి కూడా వెళ్తామని ప్రకటిస్తాం. అన్ని విద్యార్థి యువజన సంఘాల నేతృత్వంలో 24వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో అటు తెలంగాణలో బంద్కు పిలుపునిచ్చాం. ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఏ రకమైన ఇబ్బందులు గురి చేసినా బంద్ చేస్తాం. ఢిల్లీలో జరిగేటువంటి విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలుపుతాం. నరేంద్ర మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా న్యూఢిల్లీలో జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో
తెలుగుదేశం పార్టీ నూతన ఎంపీలు సన సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ గురువారం సెషన్ విరామ సమయంలో పలువురు ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిశారు. వీరు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్, భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మరియు కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్లను వేరువేరుగా భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో పార్లమెంటరీ విధానాలు, సభ నియమావళి, వర్షాకాల సమావేశాల నిర్వహణ తీరు తెన్నులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం మరియు రాష్ట్ర ప్రయోజనాల సాధనకు సంబంధించిన పలు కీలక అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. ఏ విద్యార్థి కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని టీడీపీ యువ నాయకులు బోండా రవితేజ అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని చెప్పారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, మున్సిపల్ శానిటేషన్ కార్మికుల పిల్లలను కూడా ఈ పథకాల్లో చేర్చి వారికి కూడా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడారు. తల్లికి వందనం పథకాన్ని మున్సిపల్ శానిటేషన్ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలకు కూడా వర్తింపచేసిన సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సీతారాంపురం చాపరాల వారి వీధిలో సీఎం చంద్రబాబు, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చిత్రపటాలకు పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ యువ నాయకులు బోండా రవితేజ ముఖ్య అతిథిగా విచ్చేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బోండా రవితేజ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 67.5 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా 15,000 రూపాయల చొప్పున జమ చేయటం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు నిదర్శనమని అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించే తల్లికి వందనం విజయోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని విజయవాడ నగర ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తల్లికి వందనం నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్న నేపథ్యంలో ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరికీ తెలియచేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు మాచెర్ల పావని, డివిజన్ అధ్యక్షులు మాచెర్ల గోపీనాథ్, ప్రధాన కార్యదర్శి యునుకుల సాయిబాబు, ఇన్ఛార్జి కేవీఎస్ఆర్ సుబ్బారావు, క్లస్టర్ ఇన్ఛార్జి తుమ్మలపెంట శ్రీనివాస్, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తల్లి విద్యార్థులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి అదేవిధంగా మొన్న 2019లో ఏదైతే ఆనాడున్న ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేని పరిస్థితుల్లో మరి ఈసారి ఏదైతే నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి ఇందులో ప్రత్యేకత ఏంటంటే అంగన్వాడీ వర్కర్లకి, ఆశా వర్కర్లకి, శానిటరీ వర్కర్లు అందరికీ కూడా వాళ్ళని కూడా ఈ యొక్క పథకంలో చేర్చి వాళ్ళకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం అనేది చాలా సంతోషం. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, డైరెక్ట్గా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లోనే ఆ ఏదైతే రిసిప్ట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించనున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సమావేశాలకు ఎక్కువగా తల్లులే వచ్చారని, ఈసారి తల్లులతో పాటు తండ్రులు కూడా తప్పనిసరిగా హాజరై పిల్లల చదువు ప్రగతిపై ఉపాధ్యాయులతో చర్చించాలని కోరారు. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఆధారంగా విద్యార్థుల అభ్యాస స్థాయిలను మెరుగుపరిచేందుకు తీసుకోవలసిన చర్యలపై ఉపాధ్యాయులు ప్రతి తల్లిదండ్రితో వేర్వేరుగా మాట్లాడతారని తెలిపారు. అలాగే పీటీఎం సందర్భంగా డోనర్ యాప్ను ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు తమ శక్తానుసారం పాఠశాలల అభివృద్ధికి ఈ యాప్ ద్వారా విరాళాలు అందించవచ్చని పిలుపునిచ్చారు. మళ్ళీ ఏ స్థాయిలో ఏమేమి చర్యలు చేపట్టి ఆ స్టూడెంట్ లెర్నింగ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు అనేది పేరెంట్స్తో చర్చించడం జరుగుతుంది. పేరెంట్స్కి ఏమైనా కన్సర్న్స్ ఉంటే వాళ్ళు కూడా వచ్చి టీచర్స్తో ముక్తంగా పంచుకునేదానికి వీలుంటుంది. అందువలన ఇదొక మంచి అవకాశం. పేరెంట్స్ ఎవరూ కూడా తప్పకుండా 100% బోత్ ఫాదర్స్ అండ్ మదర్స్ ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అటెండ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అంతేకాకుండా రేపు డోనార్ యాప్ని లాంచ్ చేస్తున్నాము యాజ్ పార్ట్ ఆఫ్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. ఈ డోనార్ యాప్ విశేషం ఏంటి అంటే
ఆ స్కూల్కి ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే స్కూల్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఆల్రెడీ ఆ డోనర్ యాప్లో ఉంటుంది. అదే పెద్ద డొనేషన్ అని కాదు, వారి శక్తానుసారం ఎవరైనా ఆ స్కూల్లో చదువున్న వాళ్ళు ఉండొచ్చు, ఊరోళ్ళో గ్రామ పెద్దలు ఉండొచ్చు, ఏమైనా డొనేట్ చేయాలి అన్నా కూడా. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేయాలని, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించడాన్ని, వారిని చితకబాదడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాల ఈ నిరంకుశ వైఖరి విద్యార్థి లోకానికి తీవ్ర ఆగ్రహం కలిగిస్తోందని అన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నియంత పాలన వాళ్ళు చూపించారు. ఆ నియంత పాలన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి పూర్తిగా ఖండిస్తూ మరి వారికి విద్యార్థులకు మద్దతుగా ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి, ఇప్పుడు పార్లమెంట్ సమావేశంలో కూడా చాలా వేడిగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర మంత్రి స్వచ్ఛందంగా రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలి. ఆ యొక్క చర్యలను వెంటనే దాన్ని తుదిపెట్టించాలి. ఆ యొక్క లీకేజీ వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా చేయాలని చెప్పి మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆగస్టు 10వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షుడు సంగటి చిన్న యేసోబు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలను, సంఘ నాయకులను, పోస్టర్స్ ను ఆహ్వానించామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు సంగటి చిన్న యేసోబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆగస్టు 10వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దళిత క్రైస్తవులపై ఉన్న వివక్షతను తీసివేయాలని, ఎస్సీ హోదాను కల్పించాలని కోరారు. అందరూ కలిసి పయనిద్దామని, మన హక్కులను సాధించుకుందామని అన్నారు. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ జోయల్ రిచర్డ్సన్ మాట్లాడుతూ అణగారిన దళిత క్రైస్తవుల సమస్యలపై చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. దళిత క్రైస్తవులు 75 సంవత్సరాల నుంచి వివక్షతకు గురవుతున్నారని చెప్పారు. 1956 రాష్ట్రపతి ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అంశాన్ని తొంగలో తొక్కిన పాలక పక్షాలను ప్రశ్నించేందుకు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరగాలన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దళిత క్రైస్తవుల అంశంపై పార్లమెంటులో చట్టసభల్లో ప్రస్తావించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లలో 4 డిమాండ్లుగా మేము పరిగణిస్తున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా సహాయ సహకారాలు మాతో కలిసి రావాలని ప్రత్యేకంగా పిలుపునిస్తూ మరి ఈ కార్యక్రమము జరిపించుటలో మా తోటి నాయకులు మరి పెద్దలు ఈ చోటికి రావడం హర్షించదగిన విషయం. కాబట్టి ప్రతి వారు కూడా మనం కలిసి పయనిద్దాం, మన హక్కులను మనము సాధించుకుందాం. మత విద్వేషాలు రెచ్చగొట్టుతున్నటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీ వైఖరిని మీరు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అదేవిధంగా వివిధ సంఘాల నాయకులను, ప్రజా సంఘాలను, దళిత క్రైస్తవుల సంఘాలను, పాస్టర్స్ ఫెడరేషన్స్ని వారందరినీ కూడా మేము కలుపుకొని జంతర్ మంతర్లో ఆగస్టు 10వ తారీఖున ప్రత్యేకంగా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి చేస్తున్నటువంటి పోరాటంలో ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి రాజ్యాంగపరంగా కొన్ని చిక్కులు మాకు కనబడుతున్నాయి కనుక తక్షణమే దళిత క్రిస్టియన్ షెడ్యూల్ కులాలుగా గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఈ అంశం మీద టేకప్ చేసి రిలీజియస్ ఫ్రీడమ్ ప్రకటించకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో రిలీజియస్ ఫ్రీడమ్ రాయడం జరిగింది. రిలీజియస్ ఫ్రీడమ్లో అన్ని ఎవరు దళితుడు ఏ మతాన్ని స్వీకరించినా రిలీజియస్ ఫ్రీడమ్ ఏమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రాథమిక హక్కులో రాయడం జరిగింది. రిలీజియస్ ఫ్రీడమ్ని ఇంప్లిమెంట్ చేయాలని, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం రాజ్యాంగంలో రాశారు. కాబట్టి దళితులకు ఈక్వల్ సమానత్వం ఇవ్వాలి, ఈక్వల్ స్వేచ్ఛ ఇవ్వాలి, లిబర్టీ ఇవ్వాలి, ఈక్వాలిటీ ఇవ్వాలని మేము నేషనల్ దళిత జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు, యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. నూతన రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పరిశ్రమల స్థాపన, ఉద్యోగావకాశాల సృష్టికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు విరామం లేకుండా కృషి చేస్తున్నారని కొనియాడారు.
గడిచిన ఎన్నికల సమయంలో వైకాపా చేసిన మోసపూరిత ప్రచారాలను ప్రజలు తిరస్కరించారని రాబోయే రోజుల్లో కూడా ఆ పార్టీకి సీట్లు దక్కడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. అసత్య ప్రచారాలు మాని వైకాపా నాయకులు పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వన్ టౌన్ కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్లో తెలుగు యువత అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో తల్లికి వందనం నిధులు విడుదల చేసిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్తో పాటు టీడీపీ సీనియర్ నేత సుఖాసి కిరణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సంక్షేమం పేరుతో ప్రజలను తీవ్రంగా మోసం చేశారని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. జగన్ హయాంలో తల్లికి వందనం పథకాన్ని అర్హులైన పిల్లలందరికీ వర్తింప చేయకుండా ఏమార్చారని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తూ సరికొత్త చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. ఇటీవల దాదాపు 10,120 కోట్లతో సుమారు 67.47 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు నేరుగా ఆర్థిక సాయం అందించిన విషయాన్ని ప్రస్తావించారు. మాజీ వాలంటీర్లు సైతం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గడిచిన ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపూరిత ప్రచారాలను ప్రజలు తిరస్కరించారని, రాబోయే రోజుల్లో కూడా ఆ పార్టీకి సీట్లు దక్కడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. అసత్య ప్రచారాలు మాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి భవిష్యత్తులో స్థిరపడేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. అమ్మఒడి నిలబెట్టారు. ఎక్కడ కూడా ఒక పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఈరోజు ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనం డబ్బులు వేసింది మా నారా లోకేష్ గారు, మా నారా చంద్రబాబు గారు. కూటమి ప్రభుత్వం వేసింది. ఈరోజు మీరు ఎక్కడ నమ్మించి మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు. 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేశారు. ఈరోజు మీరు చూసుకుంటే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ గుణమే కాకుండా యువతకే కాకుండా విద్యార్థులకు కూడా భవిష్యత్తు బాగుండాలని స్కాలర్షిప్ ద్వారా కానీ తల్లికి వందనం ద్వారా కానీ ఈరోజు చూసుకుంటే 10,120 కోట్లు మంచి మంచి ఉన్నత పథకాలు ప్రవేశిస్తూ అటు మధ్యాహ్న భోజన పథకంలో కావచ్చు, మిగతా విషయాల్లో కూడా ఈ రోజున మళ్ళీ ఇంకో కొత్తగా అంగన్వాడీ టీచర్లకు కానీ శానిటేషన్ వర్కర్లకు కూడా వాళ్ళ పిల్లలకు కూడా గత ప్రభుత్వంలోనూ లేదు, ఈ ప్రభుత్వంలో వాళ్ళ పిల్లలకు కూడా తల్లికి వందనం వర్తింపజేసేటట్టుగా ఒక మంచి నిర్ణయం తీసుకొని అందరి తల్లుల మనసులో ఆనందాన్ని కలిగించేటట్టుగా విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నట్టు నారా లోకేష్ గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. తన భర్త వెంకట్ సిద్ధార్థ్ అత్తమామలు తనపై భౌతికంగా దాడి చేసి వేధించడమే కాకుండా తన కవల ఆడపిల్లలలో ఒకరైన 23 నెలల పసిపాపను ఈ ఏడాది జూలై 14న కుట్రపూరితంగా కిడ్నాప్ చేసి విజయవాడలో దాచారని బాధితురాలు డాక్టర్ గాయత్రి ఆరోపించారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన అత్త తాళ్లూరి గాయత్రి, మామ కళ్యాణ చక్రవర్తి, భర్త వెంకట సిద్ధార్థపై విశాఖపట్నం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్నారు. తనకున్న అధికారం పలుకుబడితో చట్టాన్ని ధిక్కరిస్తూ అత్త గాయత్రీదేవి ఈ దుశ్చర్యకు పాల్పడిందన్నారు. హిందూ మైనారిటీస్ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ ప్రకారం 5 సంవత్సరాల లోపు పిల్లలు తల్లి వద్దే ఉండాలని బార్ కౌన్సిల్ సభ్యురాలు ఆర్ గంగా భవానీ మరియు పిఓడబ్ల్యూ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి పి పద్మ పేర్కొన్నారు. కిడ్నాప్ కు గురైన పసిబిడ్డను వెంటనే తల్లి అయిన డాక్టర్ గాయత్రికి అప్పగించాలని, ఈ అన్యాయానికి కారణమైన తాళూరి గాయత్రీదేవి, వెంకట్ సిద్ధార్థ్, కళ్యాణ్ చక్రవర్తి, చరణ్లను వెంటనే అరెస్టు చేయాలని మహిళా సంఘాలు మరియు బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన చేసిన ఇల్లీగల్ అఫైర్స్ ఈ డాక్యుమెంట్స్ అంతా నేను ఎంవిపి స్టేషన్లో సబ్మిట్ చేస్తే కేవలం తీసి పక్కకు పాడేశారు. ఆయన చేసే పెళ్ళిళ్ళు ఇవన్నీ నేను ఈవెన్ పెళ్ళి కూడా చేసుకున్నారు ఈవిడతో. ఆ వీడియో ఎవిడెన్సెస్, ఫొటోస్ అన్నీ. ఈ పాపని ఆ అమ్మాయితో వీళ్ళిద్దరు కలిసి ఉంటారని చెప్పారు. ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది. ఈ పాపని ఇప్పుడు పట్టుకెళ్ళారు. ఈ పాప ఆవిడ కలిసి ఉన్నారా? అలా కనుక ఉంటే ఇదా న్యాయం? నేను కన్న బిడ్డ ఎవరికో ఇస్తామేంటి? అది కూడా ఇల్లీగల్ మ్యారేజ్ చేసుకుని ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసేది. విశాఖపట్నం నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు కేసు పెడుతుంది, ఇక్కడికి ఎందుకు వచ్చి ప్రెస్ మీట్ పెడుతుందంటే ఇక్కడున్న హోమ్ మినిస్టర్ గారు అమ్మగారు మీరు ఆడపిల్లల పక్షాన్ని అంటారా ఉండరా? పవన్ కళ్యాణ్ గారు మీ పేషీలోనే ఒక అధికారి ఇంట్లో జరుగుతున్న గొడవ కాబట్టి అందరిని అరెస్ట్ చేసి భర్తని, అత్తని, మామని, మరిదిని అరెస్ట్ చేసి ఆ పాపని ఇప్పించవలసి కోరుతున్నాం. ఆ పాపకి గుండెలో హోల్ ఉంది. పద్దాకలు డాక్టర్ పర్యవేక్షణలోనో పుట్టి ఉండి అమ్మాయిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాము, మీరు మీ అధికారులు చేస్తున్న ఈ చర్యలను ఖండిస్తూ వెంటనే పోలీసు చర్యలను కూడా మేము ఖండిస్తున్నాము. వెంటనే హోమ్ మినిస్టర్ గారు చర్య తీసుకొని
వాళ్ళ అత్తనే మా వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ నెట్వర్కింగ్ కాంక్లేవ్ 4.0 కార్యక్రమాన్ని ఈ నెల 26న విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో బిఎన్ఐ విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పాటు ఏర్పాటు చేసే 128 స్టాళ్ల ఎంఎస్ఎంఈ ఎక్స్పో ద్వారా చిన్న మధ్య తరహా పరిశ్రమల వ్యాపార అభివృద్ధికి, కొత్త మార్కెట్ల అన్వేషణకు ఇది చక్కటి వేదికగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, భారత బ్యాడ్మింటన్ దిగ్గజ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యే ఈ సదస్సులో దేశవ్యాప్తంగా దాదాపు 1500 మందికి పైగా వ్యాపారవేత్తలు, స్టార్టప్ నిర్వాహకులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలోనే అతిపెద్ద బిజినెస్ నెట్వర్కింగ్ కార్యక్రమంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ నెట్వర్కింగ్ కాంక్లేవ్ 4.0 ఈ నెల 26న నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో ఘనంగా నిర్వహించనున్నట్లు బిఎన్ఐ విజయవాడ చాప్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్ తెలిపారు. నగరంలోని జిఆర్టీ గ్రాండ్ హోటల్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు కాంక్లేవ్ విశేషాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపారవేత్తలకు పరస్పర పరిచయాలు, నమ్మకంపై ఆధారపడిన వ్యాపార సంబంధాలు, రిఫరల్ నెట్వర్కుల విస్తరణ, కొత్త మార్కెట్ల అన్వేషణకు ఈ కాంక్లేవ్ చక్కటి వేదికగా నిలుస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు నిర్వహించిన నెట్వర్కింగ్ కార్యక్రమాల్లో ఇదే అతిపెద్దదిగా నిలవనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో 128 స్టాళ్లతో ఎంఎస్ఎంఈ ఎక్స్పో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ రంగాలకు చెందిన సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించడంతో పాటు కొత్త కస్టమర్లు, వ్యాపార భాగస్వాములను కలుసుకునే అవకాశాన్ని ఈ ఎక్స్పో కల్పిస్తుందని చెప్పారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మార్కెట్ విస్తరణలో ఈ ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలియజేశారు. కాంక్లేవ్లో పద్మభూషణ్ పురస్కార గ్రహీత, భారత బ్యాడ్మింటన్ దిగ్గజ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా పాల్గొని యువ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రత్యేక ప్రసంగం చేయనున్నారని పేర్కొన్నారు. విజయవంతమైన నాయకత్వం, క్రమశిక్షణ, లక్ష్య సాధన, వ్యాపార అభివృద్ధిలో నెట్వర్కింగ్ ప్రాధాన్యతపై ఆయన తన అనుభవాలను పంచుకోనున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ ఉన్న ఎంఎస్ఎంఈలందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద స్టాల్ రూపంగా కానీ, అట్లీస్ట్ పార్టిసిపేషన్ రూపంగా కానీ వాళ్ళు వస్తే ఏమవుద్దంటే, వాళ్ళు స్టాల్ తీసుకుంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు B2B కనెక్షన్స్ వస్తాయి, వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్లు దొరకచ్చు, వాళ్ళకి సప్లైర్లు దొరకచ్చు, వాళ్ళకి వెండర్లు దొరకచ్చు. అది కాకుండా వాళ్ళు ఒకవేళ స్టాల్ లేకపోయినా సరే వాళ్ళు వస్తే, వాళ్ళకి స్టాల్స్ విజిట్ అవుతే వాళ్ళకి కొత్త కనెక్షన్, కొత్త ప్రోడక్ట్, ఈ బిజినెస్ నేను చేయొచ్చు అనే అవగాహన రావచ్చు. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండండి. ఒక కామన్ మ్యాన్ కూడా ఈ ఎక్స్పోకి విజిట్ అవుతే వాళ్ళు ఏం చూస్తారంటే, ఈ ప్రోడక్ట్ నాకు అవసరం, ఇది నాకు అవసరం, ఈ క్వాలిటీ ఇది కూడా ఉందా ప్రోడక్ట్లో. సో అంత నాలెడ్జబుల్గా ఉండబోతుంది ఎక్స్పో. సో ఇలాగా ఒక 3 days ఒక ఫెస్టివల్ లాగా, ఒక పండగలాగా మేము ఈ 10th యానివర్సరీ బిఎన్ఐ విజయవాడ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇందులో లాస్ట్ డే మేము పుల్లెల గోపీచంద్, కాంక్లేవ్కి పుల్లెల గోపీచంద్ గారు ఎవరైతే ఉన్నారో లెజెండరీ కోచ్, ఆయన వస్తున్నారండి. అది ఎస్ఎస్ కన్వెన్షన్లోనే మనకి ఒక మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడానికి వస్తున్నారు. అందరూ బిజినెస్ ఓనర్స్ కలుస్తారు ఆ రోజు, 1500 మంది. వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి ఆయన వస్తున్నారండి. సో ఇది మన మెయిన్ ప్రోగ్రామ్. ఇది మన 10th యానివర్సరీ సెలబ్రేషన్. ఈ 3 day ఇంత గ్రాండ్గా మేము జరుపుకుంటున్నాం అండి ఈ ఈవెంట్స్ అన్నింటితో కలిపి. ప్రతి ఒక్కరికి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కావాలి, లేకపోతే సప్లై చైన్ ఎవరికో లోకల్ పార్ట్నర్స్ కావాలండి. అండ్ వీఆర్ క్రియేటింగ్ దట్ ఆపర్చునిటీ. అలానే 26వ తారీఖు కాంక్లేవ్ చేస్తామండి. ఆ కాంక్లేవ్లో ఏంటంటే నెట్వర్కింగ్ ఎలా చేయాలి అంటే, మనం ఒక కార్డు ఇస్తే మర్చిపోకుండా ఆ కార్డు, ఆ ఫోన్ నెంబర్, ఆ పేరు మనకి పనికొచ్చేలాగా, అవసరం అయినప్పుడు మనం పనికొచ్చాక ఎలా చేయాలని దాన్ని నేర్పిస్తామండి. దీంట్లో 1500 మంది ఆంటర్ప్రెన్యూర్స్ ఉంటారు. అలానే పుల్లెల గోపీచంద్ గారు స్పీకర్ ఉంటారు. ఆయన ఎందుకు స్పీకర్ అంటే అండి, బికాజ్ ఆయన కోచ్ అండి. ఒక కోచ్ మన అందరికీ లైఫ్లో కోచెస్ కావాలి, మనకు గైడ్ చేసే వాళ్ళు కావాలి. ఆయన ఎలా గైడ్ చేస్తారు, దాంట్లో మన అందరిని ఆంటర్ప్రెన్యూర్స్ నేర్చుకోవచ్చు. సో అందుకే ఆయన మా అందరికి చాలా ఇంపార్టెంట్. సో మిమ్మల్ని ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ స్ప్రెడ్ దిస్ వర్డ్. అండ్ కొద్దిగా ఆంటర్ప్రెన్యూర్స్ అందరికీ మీరు స్ప్రెడ్ చేస్తే అందరికి బెనిఫిట్ ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నాయకత్వం అంటే కేవలం హోదా మాత్రమే కాదని, అది ఒక పెద్ద బాధ్యత అని కృష్ణలంక శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ మహాలక్ష్మి తెలిపారు. పిల్లల్లో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలను వెలికితీసి క్రమశిక్షణ, కరుణ, శ్రమించే తత్వంతో వారిని భావి భారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ఇన్వెస్టిచర్ సెరమనీ అని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
కృష్ణలంక శ్రీ చైతన్య పాఠశాల ఇన్వెస్టిచర్ సెరీమనీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ రవాణా శాఖ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి ప్రియదర్శిని హాజరయ్యారు. పాఠశాలలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో విజయం సాధించిన హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్తో పాటు కింగ్స్, రాయల్స్, సీజర్స్, ఫారోస్ అను 4 హౌస్ల కెప్టెన్లు, కల్చరల్ మరియు స్పోర్ట్స్ కెప్టెన్లకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బ్యాడ్జీలు, శాషులు అందజేసి వారి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మహాలక్ష్మి మాట్లాడుతూ నాయకత్వం అంటే కేవలం హోదా మాత్రమే కాదని అది ఒక పెద్ద బాధ్యత అని విద్యార్థులకు స్పష్టం చేశారు. పిల్లల్లో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలను వెలికితీసి క్రమశిక్షణ, కరుణ, శ్రమించే తత్వంతో వారిని భావి భారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులందరికీ శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ఈజీ ఎం మురళీకృష్ణ, ఆర్ఏ రాజేష్ బాబు, హోండా కోఆర్డినేటర్ సుధాకర్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఎంవిఐ జి ప్రియదర్శిని మాట్లాడుతూ రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమం కోసం పాఠశాలలకు వచ్చిన తనకు విద్యార్థుల ఇన్వెస్టిచర్ సెరీమనీలో భాగస్వామి అయ్యే అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, చురుగ్గా పాల్గొనడం అభినందనీయమని కొనియాడారు. ఇక్కడికి నేను రోడ్ సేఫ్టీ మీటింగ్ కోసం వచ్చాను అండ్ సర్ప్రైజింగ్లీ ఐ వాజ్ వెల్కమ్డ్ బై ప్రిన్సిపల్ టు పార్టిసిపేట్ ఇన్ ఇన్వెస్టివ్ సెరమనీ ఆఫ్ దిస్ స్కూల్ అండ్ ఇక్కడ వీళ్ళకి చిల్డ్రన్ ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ పార్టిసిపేటింగ్ ఐ గెస్ అండ్ ఎలక్షన్స్లో దే వన్ అండ్ దే వర్ గివెన్ prizes and head boy, head girl badges. That is very nice. I'm very happy. And I wish all the best to all the students and thank you Principal ma'am. పిల్లల్లో ఉన్న నాయకత్వ లక్షణాలను బయటికి తీసుకొచ్చే నిమిత్తం ప్రతి సంవత్సరం మనం ఇన్వెస్టిట్యూట్ సెరమనీ చేస్తామండి. ఈరోజు బాలలే రేపటి పౌరులు, వాళ్ళే రేపటి లీడర్స్ కూడా. లీడర్ అంటే పవర్ కాదు, అది బాధ్యత అని తెలియచెప్పటం కోసమే వాళ్ళందరికీ హెల్పింగ్గా ఉంటూ, బాధ్యతగా ఉంటూ, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని మంచి భావి భారత పౌరులుగా వెలుగొందుతారని ఆశిస్తూ మా మేనేజ్మెంట్ శ్రీ చైతన్య మేనేజ్మెంట్ కూడా అందరికీ కంగ్రాచ్యులేషన్స్ చెప్పారండి. ఈజీఎం మురళీకృష్ణ గారు, ఆర్ఏ రాజేష్ బాబు గారు అందరికీ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సుధాకర్ సార్ అండ్ హోండా కోఆర్డినేటర్. నగరంలోని నోవోటెల్ హోటల్ నందు ఏర్పాటు చేసిన హై లైఫ్ జ్యువెలర్స్ ఎక్స్పో కనువింద చేస్తోంది. మగువల మనసులతోచే పసిడి, డైమండ్స్, కెంపులు తదితర వాటితో తయారైన డిజైన్తో కూడిన ఆభరణాలతో పాటు అధునాతన వస్త్ర శ్రేణితో ఆకట్టుకుంటుంది. హై లైఫ్ ఎక్స్పో నగరంలో 2 రోజుల పాటు కనువింద చేస్తుందని, ప్రసిద్ధి చెందిన హై లైఫ్ ఎక్స్పోను ప్రతి ఒక్కరూ సందర్శించాలని హై లైఫ్ ఎక్స్పో నిర్వాహకులు కోరారు. నోవోటెల్ వరుణ్ లో హై లైఫ్ జ్యువెలరీ అధునాతన వస్త్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 150కి పైగా ప్రముఖ సంస్థలకు చెందిన బంగారు ఆభరణాలు, కెంపులు, డైమండ్స్ తదితర వాటితో తయారు చేసిన ఆభరణాలు, అత్యాధునిక డిజైన్లతో తయారైన వస్త్రాలను ప్రముఖ సంస్థలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. జ్యువెలరీ ఎగ్జిబిషన్ను తిలకించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా హై లైఫ్ ఎక్స్పోలోని పలు సంస్థల నిర్వాహకులు మాట్లాడుతూ మహిళలను ముఖ్యంగా ఆకర్షించే ఏకైక వస్తువులు పసిడి ఆభరణాలని, అలాగే మగువల మనసులు దోచే వస్త్రాలతో నోవోటెల్లో 2 రోజుల పాటు జరిగే వస్త్ర జ్యువెలరీ ఎగ్జిబిషన్ను మహిళలు తప్పకుండా సందర్శించారన్నారు. అబ్బురపరిచే విధంగా వివిధ రకాల డిజైన్లతో కూడిన పసిడి ఆభరణాలు ఉన్నాయని, మహిళలు వారి మనస్సుకు నచ్చిన మోడల్స్ను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఇలాంటి ఎగ్జిబిషన్లో విభిన్నమైన రకాలైన మోడల్స్ లభిస్తాయన్నారు. నూతన మోడల్ ఆభరణాల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈ ప్రదర్శన చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ఎగ్జిబిషన్ నేడు, రేపు 2 రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. హై లైఫ్ ఎక్స్పోను సందర్శించి తమను ఆదరించాలని హై లైఫ్ ఎక్స్పో నిర్వాహకులు కోరారు. ఇక్కడ మన రెస్పాన్సిబుల్ చాలా బాగుందండి. ఇది నేను 3rd టైం 4th టైం పెడుతున్నాను. నాది మొత్తం హ్యాండ్లూమ్ సారీస్, కలకత్తా హ్యాండ్లూమ్స్, జామ్దాని, మస్లిన్, మట్కా సారీస్, మొత్తం హ్యాండ్లూమ్, హ్యాండ్ వీవింగ్ సారీసే. మన కట్ వర్క్ సారీస్, కాటన్లు కట్ వర్క్ సారీస్ ఉంది. సో నాకు ఇక్కడ మంచి రెస్పాన్సిబుల్ ఉన్నది, మళ్ళీ వస్తున్నాను. ఇక్కడ బాగానే జరుగుతుంది. మన హై లైఫ్ వాళ్ళదే నోవోటెల్ నుంచి నిన్న వైజాగ్ జరిగింది. వైజాగ్ నుంచి మొత్తం ఇక్కడ వచ్చేసాం. ఇప్పుడు పార్టీ వేస్ గారికి అన్ని ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ దొరుకుతాయి. సో విజయవాడలో వచ్చేసి మీకు 23 and 24కి మీకు నోవోటెల్లో షో జరుగుతుంది హై లైఫ్ అనేది. సో యూ కెన్ కమ్ విజిటర్స్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఫర్ సెమీ క్యాజువల్స్ అండ్ క్యాజువల్ వేర్స్. సో మీరు ఒకసారి వచ్చి చూడొచ్చండి. ఇది రేపు 2 days షో ఉందండి, 23 and 24కి.
ఆల్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ దొరుకుతుంది మీకు, ఒకసారి వచ్చి చూడొచ్చు. అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీకు స్టాల్స్ వచ్చాయి, డిస్ప్లే జరిగింది. సో యూ కెన్ కమ్ విజిటర్స్ అండ్ షాప్. హాయ్, మా స్టాల్ నేమ్ వచ్చి అశ్విన్స్ వాక్, స్టాల్ నెంబర్ A42, హై లైఫ్ విజయవాడలో ఉన్నాము ఇప్పుడు మేము. ఇక్కడ ఎగ్జిబిషన్ వచ్చి 2 days ఉంటుంది, ఈరోజు రేపు. అండ్ మేము క్యాజువల్స్ ఇస్తూ ఉంటాము, రేంజింగ్ ఫ్రమ్ 2800 to 4800. సో మీకు ఇవి కావాలనుకుంటే వచ్చి విజిట్ చేయొచ్చు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మారుతున్న గ్లోబల్ టెక్నాలజీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విజయవాడ నుండలోని వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సీట్ల సంఖ్యను పెంచినట్లు కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారెడ్ల కీర్తి తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి గాను నూతన విద్యా విధానాలతో పాటు అదనంగా ఉన్న కోర్సుల్లో సీట్ల పెంపుదలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE అధికారికంగా అనుమతులు మంజూరు చేస్తుందన్నారు. పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగా సీట్ల కేటాయింపు జరిగిందన్నారు. విజయవాడ నున్నలోని వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారెడ్ల కీర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరానికి గాను నూతన విద్యా విధానాలతో పాటు అదనంగా ఉన్న కోర్సుల్లో సీట్ల పెంపుదలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE అధికారికంగా అనుమతులు మంజూరు చేసిందన్నారు. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా సీట్ల కేటాయింపు జరిగిందన్నారు. కంప్యూటర్ సైన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ రంగాల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో కళాశాల యాజమాన్యం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ సీట్లు పెరిగాయన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ఎంటెక్ CSE, ఎంటెక్ VLSI, ఎంటెక్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎంటెక్ CSE AI అండ్ ML, MBA AI అండ్ DS, MBA డిజిటల్ మార్కెటింగ్ సీట్లు ఈ విద్యా సంవత్సరం నుండి పెరిగాయన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరగనుందని వివరించారు. మెరిట్ విద్యార్థులకు ఫీజు మినహాయింపులు, స్కాలర్షిప్లు, ప్రవేశాలు పెరిగిన తరుణంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు వికాస్ విద్యా సంస్థలు స్కాలర్షిప్ విధానాన్ని ప్రకటించాయన్నారు. ఇంటర్మీడియట్లో 950 కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారికి, వెబ్ కౌన్సిలింగ్లో 12,000 లోపు ర్యాంకు సాధించిన అభ్యర్థులకు అర్హతను బట్టి 100% వరకు ఫీజు మినహాయింపు లభిస్తుందని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే AP సెట్ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థుల మెరిట్ ఆధారంగా 70% సీట్లు భర్తీ అవుతాయని, 30% మేనేజ్మెంట్ కోటా సీట్లను నేరుగా కళాశాల సంప్రదింపుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. లీడర్షిప్ స్కిల్స్ని ఫోకస్ చేస్తూ విక్సా అని చెప్పి స్టూడెంట్ కమిటీని చాలా మంచి స్టూడెంట్స్లో ఒక ఎంగేజ్మెంట్, ఒక ఎంతూజియాజంతో దాన్ని లాంచ్ చేయడం జరుగుతుందని. సో ఓవరాల్ వికాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ 30th యానివర్సరీ సందర్భంగా వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇస్ taking a new step towards growth, towards development. So we are really hoping that 2026 స్టూడెంట్స్ అందరూ కూడా ఒక మంచి స్ట్రాంగ్ కెరియర్లోకి వాళ్ళు వెళ్ళే విధంగా ఈ 4 years జర్నీలో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్, ఆంటర్ప్రినర్షిప్ ట్రైనింగ్స్తో. సో వీఆర్ హోపింగ్ టు వెల్కమ్ 2026 batch of students and making sure that they all have a very, very strong 3-4 years tenure in the campus and have a successful career launch. సో అందరూ అడ్మిషన్స్ స్టార్ట్ అయినంతో ఏదైనా అడ్మిషన్స్ రిలేటెడ్ రీచ్ అవుట్ అవ్వాలి అంటే మా క్యాంపస్కి సంబంధించిన నెంబర్స్ అన్ని వెబ్సైట్లో ఉండడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.